భయమేస్తోందని హారర్ సినిమాలు చూడటం ఆపేయలేం కదమ్మా అంటాడో సినీ రచయిత. ఆడియన్స్ లో హారర్ సినిమాలకు ఉండే క్రేజ్ అలాంటిది. మరి ఇక కామెడీ హారర్ కైతే ఆ క్రేజ్ ఇంకొంచెం ఎక్కువేనని చెప్పాలి. అలాంటి కామెడీ జానర్ లో మాస్టర్స్ చేసిన ఈ క్రేజీ డైరెక్టర్ తాజాగా మరోసారి నవ్విస్తూ భయపెడతానంటూ సిద్ధమైపోవడంతో మేము కూడా నవ్వుతూ భయపడడానికి రెడీ అంటున్నారట మూవీ లవర్స్. రాఘవ లారెన్స్ కొరియోగ్రాఫర్ గా ఇండస్ట్రీలో సత్తా చాటి టాప్ లీగ్ లోకి దూసుకెళ్లిన ఈ కాలీవుడ్ మల్టీ టాలెంటెడ్ గత కొంతకాలంగా డాన్సుల కంటే డైరెక్షన్ పైనే దృష్టి పెట్టాడు. ఈ క్రమంలో మొదట మాస్, డాన్ అంటూ మాస్ ఎంటర్టైనర్స్ తీసిన ఆ తర్వాత కాంచనాతో కామెడీ హారర్ బాట పట్టిన సంగతి తెలిసిందే. అయితే కాంచనా పేరుతో ఈ సిరీస్ ని కంటిన్యూ చేస్తున్న లారెన్స్ ఒకే కథను తిప్పి తిప్పి తీస్తాడనే కామెంట్స్ అందుకున్నప్పటికీ కమర్షియల్ గా అవన్నీ బాక్సాఫీస్ దగ్గర వర్కౌట్ అవుతుండటంతో వాటి నుంచి తప్పుకోలేని పరిస్థితి. ఇక ఈ మధ్య కొంచెం గ్యాప్ ఇచ్చినప్పటికీ తాజాగా భారీ స్కేల్ తో కాంచనా 4 కి రంగు సిద్ధం చేశాడట ఈ క్రేజీ టాలెంటెడ్. ఇక గత వారమే హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలైందని సమాచారం. ఇక ఈ సినిమాలో మరో విశేషం ఏంటంటే ఇప్పటి వరకు అసలు హారర్ సినిమాల్లో కనిపించని పూజా హెగ్డే తొలిసారి ఈ సినిమాలో నటించడం. అయితే లారెన్స్ లాంటి టైర్ 2 స్టార్ తో ఒప్పుకుందంటే ఏదో విశేషమే ఉంటుంది. ఇన్సైడ్ టాక్ ప్రకారం పూజా హెగ్డేది కేవలం ఆడి పాడే గ్లామరస్ రోల్ కాదట, పర్ఫార్మెన్స్ డిమాండ్ చేసే బలమైన క్యారెక్టర్ ని లారెన్స్ డిజైన్ చేసినట్లు చెప్తున్నారు. అంటే ఈ బుట్టబొమ్మ దెయ్యంగా మారి భయపెడుతుందన్నమాట. గ్లామర్ డోస్ కోసం నోరా ఫతేని కాస్టింగ్ చేశాడట డైరెక్టర్ లారెన్స్. చూడాలి మరి కామెడీ హారర్ లో మాస్టర్స్ చేసిన ఈ క్రేజీ ఫిల్మ్ మేకర్ కాంచనా 4 తో ఎలాంటి భయం క్రియేట్ చేస్తాడో. For more videos like this, subscribe Big TV channel.